ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చీట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఇప్పుడు 420 అంటే తప్పేంటి? ఇన్ని మోసాలు చేసి, ఇంత గందరగోళాలు చేసి, స్త్రీశక్తి అని చెప్పి ఇలా చెప్పి అన్నిటినీ ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పద్ధతి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకపోతే ఇకపోతే నిన్న లిక్కర్ షాపుల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే పర్మిట్ రూములంట. చాలా చిత్రం. అయ్యా నాకు తెలుగుడిత టోటల్ లిక్కర్ స్కామ్ అంతా, టోటల్ లిక్కర్ విధానం అంతా కూడా ఫాల్స్ కాదు, స్కామ్. ఒకటి చెప్తున్నా, ఇవాళ మద్యం ఏరులై పారుతా ఉంది రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని తగ్గించాలి, వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి దృక్పథంతో ప్రభుత్వం పనిచేసింది. ప్రభుత్వం పనిచేయటమే కాదు, మొత్తం టోటల్గా ఉన్నటువంటి బెల్ట్ షాపులు మొత్తాన్ని రద్దు చేసేసింది. 4380 దుకాణాలు ప్రైవేట్ రంగంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ సిండికేట్ కైవసం చేసుకొని వాళ్లే నడుపుకుంటూ వాళ్లే దందాలు చేసుకుంటూ విపరీతంగా అమ్మాలనే ధోరణి నుంచి దాన్ని తగ్గించి వాటిని మొత్తం టోటల్గా 2014-19లో ఇన్ని షాపులుంటే షాపులు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వమే లిక్కర్ను అమ్మేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం మద్యాన్ని నియంత్రించాలి. మద్యం విపరీతంగా తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకుంటున్నారు. అంటే అప్పుడు ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదంట, అప్పుడు నాణ్యమైన మందు వచ్చిందంట. మరి ఆరోగ్యం బాగా పెంపొందిందో లేదో నాకు తెలియదు. నాణ్యమైన మందు సరఫరా అన్నాడు, ఇప్పుడు నాణ్యమైన మందు ఇస్తున్నారంట. ఏంటో నాకు అర్థం కాల. సేమ్ డిస్టిలరీ నుంచే వచ్చేటటువంటి మందు కింద మరి మద్యం ఆరోగ్యానికి హానికరం అని రాస్తారు. మరి ఈ నాణ్యమైన మందు మీద ఇది నాణ్యమైన మందు ఆరోగ్యానికి హానికరం కాదు అని రాస్తున్నారేమో నాకు తెలియదు, నేను చూడలా. ఆరోగ్యానికి హానికరం లేని మందు ఇస్తున్నామని చెప్పి ఇవాళ దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ తెగబడిందని మనవి చేస్తున్నా. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మొత్తం రద్దు చేశాం మేము. సక్రమంగా నడిపినటువంటి వ్యాపారం దాని మీద ఇవాళ లిక్కర్ స్కాములను పెట్టి అందరినీ అరెస్ట్ చేయాలని ఒక దుర్బుద్ధితో మీరు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. మొత్తం సిండికేట్లు మొత్తాన్ని రద్దు చేశాం. ప్రభుత్వం వైపు నుంచే మొత్తం నడిపేటటువంటి కార్యక్రమం చేసినటువంటి విధానం మీరు చూశారో లేదో. చంద్రబాబు నాయుడు గారు ఈ దుకాణాల పాలసీని ముందు పెట్టేటప్పుడు ఏం చేశారంటే 9.5 నుంచి 10% మాత్రమే బ్రాందీ షాపులకి కమిషన్ అని చెప్పాడు. దాని మీద పాడుకున్నారు. పాడుకున్న తర్వాత దాన్ని ఒకసారిగా 14.5 నుంచి 15%కి పెంచాడు. ముందు ఎందుకు చెప్పలేదు, తర్వాత ఎందుకు పెంచావు? బేరమేగా, దీనిలో ఏమైనా రాసి ఉందా? అర్థం కాదా? ముందేమో 9.5 10% ఇస్తానని ముందు ప్రకటించావు. షాపులు పాడుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చి నీతో బేరాలు పెట్టుకున్నారు. బేరాలు పెట్టుకుని టింగ్ తీసుకున్నావు. నీకు అరగట్టు ఇంటి దగ్గరికి టింగ్ తీసుకుని దాన్ని 14.5 నుంచి 15%కి పెంచావు. ఇంత దౌర్భాగ్యంగా, ఇంత డైరెక్ట్గా నువ్వు డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసేటటువంటి విధానం చేస్తున్నావు. దాంతోపాటు అంట ఇవాళ వాళ్ళ అఫీషియల్ పేపర్లో చూశాను నేను, రోడ్ల మీద విచ్చలవిడిగా తాక్కోకుండానంట బ్రాందీ షాప్ దగ్గరే పర్మిట్ రూమ్ పెట్టారంట. అంటే నువ్వు రోడ్డు మీద తాగాల్సిన అవసరం లేదు, ఇంటికి వెళ్ళి తాగాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటుంది ఒక పర్మిట్ రూము. దానికి మళ్ళీ క్యాష్ కొట్టుకునే కార్యక్రమం, దానికి డబుల్ రేట్ వేసి మళ్ళీ 20 రూపాయలు 30 రూపాయలు అమ్మే కార్యక్రమం. అంత దోపిడీ వ్యవహారం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ లిక్కర్ వ్యవహారం నడుపుతున్నటువంటి విధానం మనం ఒకసారి చూసినట్లయితే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా నేను